అంటే ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈయన హిందువు, తన భార్య ఏమో క్రిస్టియన్ అని చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం చెప్తారు కొంత. నా సనాతన ధర్మం నాకేం నేర్పించిందో క్లియర్గా చెప్తాను. నాకే కాదు, మీకే కాదు, ఇంకెవరికైనా సనాతన ధర్మం నీ మతాన్ని నువ్వు పూజిస్తూ పరమతాన్ని నువ్వు గౌరవించో నేర్పించింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఆయన భార్య యొక్క ధర్మాన్ని కూడా గౌరవిస్తూ కలిసి కాపురం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. హిందూ మతం ఏమి వేరే ఏదైనా మతాల్లాగా నీ మతాన్ని మాత్రమే నువ్వు ప్రేమించి ఇతర మతాన్ని ద్వేషించు హింసించని ఎక్కడా చెప్పదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి కాబట్టి ఆయన భార్య గారు క్రైస్తవ మతాన్ని చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా ఆమెను గౌరవిస్తూ అంతే ఆదర్శ దంపతుల్లాగా ముందుకెళ్తున్నారు. అందుకని నా ధర్మం గొప్పది, నా సనాతన ధర్మం గొప్పదని ఇవాళ కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము సనాతన ధర్మం కాపాడుతారంటారా పవన్ కళ్యాణ్ గారు? ముమ్మాటికి అండి. ఎందుకంటే మతం గురించి మాట్లాడితే మైనారిటీ మతాల వాళ్ళు మాట్లాడితేనేమో ఒక విప్లవం, హిందూ ధర్మం గురించి మాట్లాడితేనే ఒక మత ఛాందసవాదం అని చెప్పేసి ఇప్పటివరకు వ్యవస్థలు సో కాల్డ్ సెక్యులరిస్టులు అంతా మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బ్రేక్ చేస్తూ మేజర్ కమ్యూనిటీగా ఉన్నంత మాత్రాన నా మతం గురించి నేను మాట్లాడకూడదా, నా మతానికి అన్యాయం జరుగుతున్నా సరే నేను గొంతెత్తకూడదా అని చెప్పేసి, నా ధర్మానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఖండించకూడదా అని చెప్పేసి మొట్టమొదటి గొంతెత్తినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఒక ధర్మం గురించి ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక బోర్డు రావాలి, ఒక పరిరక్షణ వ్యవస్థ రావాలి అని చెప్పేసి పూనుకున్నప్పుడు చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి తను అనుకున్నది సాధించి తీరుతారని బలంగా నమ్ముతున్నాను.